తమిళ్ హీరో విజయ్ 2 చోట్ల పోటీ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పే చేస్తున్నాడు అని నాకు ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడతాడేమో అనిపిస్తుంది నాకైతే విజయ్. అటు సినిమాల్లో కానీ ఇటు పాలిటిక్స్లో కానీ. సినిమాల్లోనూ అంతే, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాని రీమేక్ చేస్తూనే ఎదిగాడు. పాలిటిక్స్లో కూడా అంతే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలే చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన చేసిన వ్యవహారాలే చేస్తున్నాడు. పార్టీ నడిపే విధానంలో కూడా ఆయన మాదిరి చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినట్టే 2 చోట్ల పోటీ చేస్తూ ఆయన తప్పు చేస్తున్నాడో రైట్ చేస్తున్నాడో కాలమే నిర్ణయిస్తుంది. కానీ నాకైతే పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు రిపీట్ చేయదని అనిపించింది, ఆయన చెప్పాలనిపించింది. ఎందుకంటే 2 చోట్ల పోటీ అనేది అన్ని వేళలా కలిసి రాదు. అటు ఇప్పుడు రామారావు గారికి 2 చోట్ల పోటీ అనేది కలిసి వచ్చింది అంతే. ఆ తర్వాత చిరంజీవి గారికి మాత్రం ఒక స్థానంలో గెలిచాడు అంతే. బట్ పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టడం కష్టం. ఎందుకంటే పైగా ఒంటరిగా పోటీ చేసేటప్పుడు అస్సలు చేయకూడదు. ఒంటరిగా పోటీ చేసేటప్పుడు సింగిల్ కాన్స్టిట్యున్సీయే బెటర్ అని నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు చేసిన పొరపాటు, ఆయన చేసిన తప్పు విజయ్ చేస్తున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఒకసారి చూసుకుంటే బెటర్. 2 చోట్ల పోటీ అనేది అంత మంచి పని అయితే కాదు. ఇంకా ఆయన స్ట్రాటజీ ఏమో నాకు తెలియదు. కానీ ఈ 2 చోట్ల పోటీ అనే దాని మీద ఒకసారి పునరాలోచించుకుంటే మంచిది. ఒక స్థానం నుంచి పోటీ చేయడమే చాలా ఎప్పుడైనా ఉత్తమం. ఎందుకంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టచ్చు ఎవరైనా సరే. చూద్దాం మరి ఏం చేస్తారు. జై హింద్.